నా పేరు పోకల దుర్గాప్రసాద్. మాది ఐనవిల్లి గ్రామం, ఐనవిల్లి మండలం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మాది. ప్రజలారా, నేను 5 నిమిషాలు మీ ముందుకు ఒక ముఖ్యమైన సబ్జెక్ట్ మాట్లాడడానికి వచ్చానండి. ఆ సబ్జెక్ట్ ఏంటంటే పవన్ దిష్టి పాలిటిక్స్. పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యన కోనసీమ పర్యటనకు వచ్చారు. ఆ పర్యటనలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ కోనసీమలో ప్రధానమైన పంట కొబ్బరి పంట. ఈ కొబ్బరి పంట ఎవరో దిష్టి వల్ల ఇలా పాడైపోయిందని ఆయన మాట్లాడుతూ జనరల్గా అన్నారు. అంటే ఈ విషయాన్ని తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ పనికిమాలిన రాజకీయం చేస్తుంది. ఈ విషయం చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చాను. ప్రతి జన సైనికుడు కూడా దీని మీద పూర్తి స్థాయి వివరణ ఇచ్చి దీన్ని ధీటుగా మనం ఎదుర్కోవాల్సిన ఆవశ్యకత ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఆయన ఎటువంటి తప్పుడు వ్యాఖ్యలు తెలంగాణ మీద చేయలేదు. ఎందుకంటే ఆయన చాలాసార్లు మాట్లాడితే ఏమంటారు, తెలంగాణ నా గుండెకాయ, తెలంగాణ నా గుండె చెప్పుడు అని పవన్ కళ్యాణ్ గారు ప్రతి మీటింగ్లో కూడా అంటారు. నాకు 2 కళ్ళు, ఒకటి ఆంధ్రప్రదేశ్, 2 తెలంగాణ. నేను పుట్టి పెరిగింది ఆంధ్రప్రదేశ్లో అయినా ఎక్కువ భాగం నేను తెలంగాణలో ఉన్నాను. నాలో తెలంగాణ భావజాలం ఎక్కువ ఉంది. అలాగే గద్దరన్న నాకు గురువుతో సమానం. ఆయన నుంచి కూడా నేను అనేకమైన పాఠాలు నేర్చుకున్నానని, తెలంగాణ ప్రజలు నాకు గుండెకాయని, తెలంగాణ సంస్కృతి నాకు గుండెకాయని ఆయన అనేకమైన సందర్భాల్లో స్పష్టం చేయడం జరిగింది. అయితే ఇప్పుడు దిష్టి పాలిటిక్స్లో భాగంగా ఈయన కోనసీమలో పర్యటించినప్పుడు కోనసీమకి ఎవరో దిష్టి తగిలింది. దానివల్ల కోనసీమ కొబ్బరి చెట్లు పాడైపోయినాయి. వాళ్ళ తలకాయలు కూడా వాటికి లేవు. ఈ రోజున కోనసీమలో పంట పరిస్థితి చాలా దారుణంగా ఉండి కోనసీమ రైతులు అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో కూడా 1-2 తుఫానులు వచ్చినాయి. ఆ తుఫాను కూడా కొబ్బరి పంట నాశనం అయిపోయింది అని ఆయన మాట్లాడడం జరిగింది. ఈ విషయాన్ని ఈ పనికిమాలిన కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేసిన ఈ కాంగ్రెస్ పార్టీ, ఆంధ్రప్రదేశ్ని అస్థిపంజరంలో చేసిన ఈ కాంగ్రెస్ పార్టీ ఈ మాటను పట్టుకొని తెలంగాణలో గొడవలు సృష్టించడానికి, రాజకీయ దుమారాలను లేపడానికి వీరు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరి వీరు ఎందుకు ప్రయత్నిస్తున్నారు? ప్రతి పనిలో, ప్రతి విషయం నందు, ప్రతి పార్టీ పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? దీని వెనకాల మనం లోతుగా విశ్లేషణ చేసినట్లయితే మనకు అనేకమైన విషయాలు కనబడుతుంటాయి. గతంలో ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పాలనలో కొన్ని సినిమాలు పవన్ కళ్యాణ్ గారి ఆడనివ్వనని, ఎక్కువ రేట్లు పెడుతున్నారని, సినిమా థియేటర్లో వారి పిక్చరు రిలీజ్ చేయనివ్వమని ఈ వైసీపీ కుక్కలో రోజు మురుగుతుండే. అలాగే ఇప్పుడు తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారి సినిమాలను ఆడనివ్వనని సాక్షాత్తు అక్కడ ఫోటోగ్రఫీ మంత్రి కోమటి వెంకటరెడ్డి గారు ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఇంకో మంత్రి హరి, ఇలా కొంతమంది ఎమ్మెల్యేలు ఈ కాంగ్రెస్ పనికిమాలిన కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్, తల్లి కాంగ్రెస్, తల్లి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ, పిల్ల కాంగ్రెస్ వైసీపీ పార్టీ. ఈ పిల్ల కాంగ్రెస్ మొన్నటిదాకా అరిసినంతకాలం అరిసింది ఆంధ్రప్రదేశ్లో, ఈవేళ పాతాళంలో ఉంది. అయితే తల్లి కాంగ్రెస్ ఇప్పుడు తెలంగాణలో రూలింగ్ పార్టీలో ఉంది. వారు ఇష్టమైనట్టు మాట్లాడుతున్నారు. మరి దానికి ధీటుగా మనం జన సైనికులు అందరం కూడా పూర్తిగా సోషల్ మీడియా రూపంలో తెలంగాణ మంత్రులకి, అక్కడున్న
పవన్ కళ్యాణ్ గారి ముందు వ్యాఖ్యలు చేస్తున్న వారికి మనం ధీటైన సమాధానం చెప్పవలసిన తరుణం ఖచ్చితంగా ప్రస్తుతం తరుణంలో అవసరం, ఆవశ్యకత ఉంది. ఆయన కోనసీమలో తెలంగాణ ప్రజల మీద కానీ తెలంగాణ సంస్కృతి మీద కానీ ఎటువంటి తప్పుడుగా మాట్లాడలేదు. కోనసీమకి దిష్టి తగిలిందంటారు. అది మన ఆంధ్రాలో ఒక భాగం. ఖచ్చితంగా మన ఇంట్లో ఒక చిన్నపిల్లడు ఉంటే ఏడుస్తుంటే ఇంట్లో పెద్దలు చెప్తారు, ఒరే వీడికి ఏదో దిష్టి తగిలిందిరా, వీడికి దిష్టి తీయండి అంటారు. అది మన ఆంధ్రప్రదేశ్లో సహజం. అదే భాగంగా అదే తరుణంలో అదే బాటలో కోనసీమకి దిష్టి తగిలింది అని పవన్ కళ్యాణ్ గారు ఒక ముద్దుగా అన్న మాటది. అంతే తప్ప తెలంగాణ వాళ్ళు దిష్టి పెట్టారు అని ఆయన ఎక్కడా ఏం అనలేదు. కావాలంటే ఆయన వీడియో విజిల్స్ పూర్తిగా గమనించండి. తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మంత్రులారా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలారా, మీకు రాబోయే కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీ పతనమైపోద్ది తెలంగాణలో. దీని వెనక అనేకమైన రాజకీయ కుట్రలు ఉన్నాయి. ఎందుకంటే త్వరలో పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ, కొన్ని అనేకమైన పార్టీలు, తెలుగుదేశం, ఇక్కడ ఉన్న కూటమి తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బలంగా దూసుకుపోయినట్లయితే అక్కడ కాంగ్రెస్ పార్టీ పాతాళానికి వెళ్ళిపోద్ది. దీంట్లో కీలకం ఎవరు? ఈ కూటమిలో పవన్ కళ్యాణ్ గారు. ఈ పవన్ కళ్యాణ్ అనే వాడి మీద బురద చల్లడానికి కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే చాలా ప్రయత్నిస్తుంది. మొన్నటిదాకా వైసీపీ వాళ్ళు ప్రయత్నించి పాతాళానికి పోయారు. ఇప్పుడు వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. వీళ్ళు కూడా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పాతాళానికి పోతారు. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ఎలక్షన్లో కీలక భూమి పోషిస్తున్నారు. త్వరలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ విషయం తెలిసి అక్కడ కాంగ్రెస్ పార్టీ హైరాణ పడిపోతుంది, భయపడుతుంది. తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్తే తెలంగాణ అక్కడ భయపడుతుంది. ఒక మంత్రి మాట్లాడుతున్నాడు, తెలంగాణలో ఉన్న పవన్ కళ్యాణ్ గారి ఆస్తులన్నీ అమ్ముకొని ఆంధ్ర వెళ్ళిపోవాలంట. భారత రాజ్యాంగం ప్రకారం ఏ వ్యక్తి అయినా ఏ రాష్ట్రంలో అయినా ఆస్తులు కొనుక్కోవచ్చు, అక్కడ స్థిరంగా ఉండవచ్చు. ఈయన ఫస్ట్ భారత రాజ్యాంగం కోసం తెలుసుకోమనండి. అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, మంత్రుల్ని నేను కోరుతున్నాను. ఎందుకంటే భారత రాజ్యాంగం ప్రకారం ఎక్కడైనా ఆస్తులు కొనుక్కోవచ్చు, ఎక్కడైనా స్థిర నివాసం ఉండొచ్చు, ఎక్కడైనా బ్రతకొచ్చు. ఆయన ఆస్తులు అమ్ముకొని వెళ్ళిపోవాలంట. అలా చెప్పనాకే అది తెలంగాణలో ఉంది ప్రజాస్వామ్యమైన ప్రభుత్వమా లేదా డిక్టేటర్ ప్రభుత్వమా అని కూడా నేను ప్రశ్నిస్తున్నాను. దీనికి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పగలరా? ఆయన ఆస్తులు అమ్ముకొని వెళ్ళిపోవాలా? ఆయన తెలంగాణ విడిచి వెళ్ళిపోవాలా? అలా చెప్పడానికి మీరెవరు? మీకు ఏ అధికారంతో మీరు ఇలాగ ఇటువంటి ప్రెస్ మీట్లు పెట్టి మీరు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని కూడా నేను కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పగలదా? తెలంగాణలో అరాచకమా? తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా లేదా అని మీరు చెప్పగలరా? ప్రజాస్వామ్యంలో ఇటువంటి మాటలకు ఆస్కారం ఉందా? ఆయన ఎటువంటి తెలంగాణ ప్రజల మీద అనుచిత వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ గారు కోనసీమ పర్యటనలో చేయలేదు. మేము ఘంటాపదంగా చెప్తున్నాం. మీ దగ్గర తెలంగాణ వాళ్ళని తిట్టినట్టు కానీ తెలంగాణ సంస్కృతిని అవమానించినట్లు మీ దగ్గర వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయా, విజువల్స్ ఉన్నాయా మీ దగ్గర అని నేను జనసేన పార్టీ లీడర్గా ప్రశ్నిస్తున్నాను. ఏమీ లేనప్పుడు మీరు దీన్ని రాద్ధాంతం చేస్తారు. పవన్ కళ్యాణ్ సినిమాలో ఆడినెవరని ఆడినేమో ఎలా ఆడితే చూస్తాం. క్షమాపణ చెప్తే 1-2 సినిమాలు ఆడినాక అవకాశం ఉంటుందంట. ఇది డిక్టేటర్ పాలన తెలంగాణలో ప్రజాస్వామ్యం అని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. త్వరలో కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణలో భూస్థాపితం అయిపోతుంది. పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి తరపున అక్కడ బలంగా పనిచేయడానికి ప్రయత్నిస్తారని తెలిసి ఈ పవన్ కళ్యాణ్ గారిని రానివ్వకుండా తెలంగాణలో అడ్డుకుంటే, ఎందుకంటే ఇవాళ వైసీపీ కాంగ్రెస్ పార్టీ నాశనం అయిపోయిన కారణం పవన్ కళ్యాణ్.
ఈ విషయం స్పష్టంగా తెలుసు తల్లి కాంగ్రెస్ రూలింగ్లో ఉంది తెలంగాణలో. వాళ్ళకి స్పష్టంగా తెలుసు. అందువల్ల తెలంగాణలోకి ఎక్కడైతే పవన్ కళ్యాణ్ గారు ఎంట్రీ అవుతారో, తెలంగాణలో జనసేన పార్టీ ఎక్కడైతే బలపడుతుందో, తెలంగాణలో జన సైనికులు లక్షలాది మంది ఉన్నారు అని ఆ విషయం కూడా వాళ్ళు స్పష్టంగా తెలుసుకోవాలి. వచ్చే 29 ఎలక్షన్స్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం కావడం ఖాయం. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీ పాతాళంలో పడిపోవడం మరలా ఖాయం. అందువల్ల పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఆడినాము అని ఒకటి క్షమాపణ చెప్తే 1-2 సినిమాలు ఆడిస్తామని, పవన్ కళ్యాణ్ గారు ఆస్తులు అమ్ముకొని ఆంధ్రాకి వెళ్ళిపోవాలని వీళ్ళు పబ్లిక్గా మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? ఎవరి మీదైనా పబ్లిక్లో పవన్ కళ్యాణ్ గారు ఏమైనా తప్పుడు విధానంలో మాట్లాడారా? కోనసీమ పర్యటనలో కానీ ఇతర పర్యటనలో కానీ, తెలంగాణ ప్రజల కోసం కానీ, తెలంగాణ సంస్కృతి కోసం కానీ ఏమైనా ఎక్కడైనా మాట్లాడారండి? ఎప్పుడు మాట్లాడలేదు. తెలంగాణ నా గుండె చెప్పుడు, తెలంగాణ నా సంస్కృతి, నాది తెలంగాణ, నాకు 2 కళ్ళు, ఒక కళ్ళు ఆంధ్రప్రదేశ్, ఒక కళ్ళు తెలంగాణ అని ప్రతి మీటింగ్లో కూడా పవన్ కళ్యాణ్ గారు స్పష్టత ఇచ్చారు. అటువంటిది కోనసీమ పర్యటనలో ఆయన కోనసీమకి దిష్టి తగిలిందన్నారు. ఆ చిన్న విషయాన్ని పట్టుకొని లేనిపోని దీనికి రాజకీయ బురద అంటగట్టి తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వాదులు, కాంగ్రెస్ పార్టీ మంత్రులు, కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రతి నియోజకవర్గంలో పిచ్చిగా మాట్లాడుతూ కాంగ్రెస్ అధిష్టానం వైపు పొందడానికి అనేకమైన ప్రయత్నాలు చేస్తున్నారు. జన సైనికులందరూ కూడా సోషల్ మీడియాలో దీన్ని తీవ్రంగా వ్యతిరేకించి తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి కౌంటర్ ఇవ్వాల్సిందిగా నేను లక్షలాది జన సైనికులు పిలుపునిస్తున్నాను. ఇంకా కొంతమంది వైసీపీ కుక్కలు కూడా ఇక్కడ అందులో భాగస్వామ్యం అవుతుంది. తెలంగాణలో దీన్ని రాజకీయ దుమారం లేకుండా ఇక్కడి నుంచి కూడా వీరు అనేక విధాల సహాయాలు కాంగ్రెస్ పార్టీకి చేస్తున్నారు. తెలంగాణలో ప్రజలారా ఒక్కసారి అప్రమత్తం ఉండి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్న మాటలను, ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్కి పూర్తిగా అస్థిపంజరం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆంధ్రప్రదేశ్ కనీసం రాజధాని లేకుండా కూడా అడ్డగోలుగా పార్లమెంట్లో విభజన చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాన్ని దెబ్బకొట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అసలు కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టడానికి ఎటువంటి ఆస్కారం కూడా లేదు. ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ పార్టీ నాయకులు మాట్లాడుతుందని అవాస్తవాలు. కోనసీమ పర్యటనలో వాళ్ళ తెలంగాణ సంస్కృతి మీద కానీ, తెలంగాణ రాష్ట్రం మీద కానీ ఎటువంటిది కూడా మన పవన్ కళ్యాణ్ గారు తప్పుడుగా మాట్లాడలేదు. కేవలం ఆయన ఏంటంటే కోనసీమకి దిష్టి తగిలింది, ఎవరు పెట్టారో ఈ దిష్టి అన్నారు అంతే. దాన్ని రాద్ధాంతం చేస్తున్నారు ఈ పనికిమాలిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, పనికిమాలిన కాంగ్రెస్ పార్టీ మినిస్టర్లు. ఈ విషయాన్ని లక్షలాదిగా ఉన్న నా సోదరులారా, జన సైనికులారా, ఈ విషయాన్ని పూర్తిగా మీరు అవగాహన చేసుకుని కౌంటర్ అటాక్ ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నాను. ఒక మంత్రి అంటున్నాడు తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారు వస్తే ఉరికి కొడతాడంట. ఈయనకి అంత దమ్ముందా అని కూడా నేను ప్రశ్నిస్తున్నాను. వారికి తెలంగాణ కోసం తెలుసు. ప్రపంచవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు లక్షలాది మంది, కోట్లాది మంది ఉన్నారు. మేము ఉరికించి కొడితే ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ప్రపంచం అంచుల దాకా కొడతామని కూడా వారు తెలుసుకోవాలి. మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఇతర నాయకులు కానీ పవన్ కళ్యాణ్ గారి మీద తప్పుడు వ్యాఖ్యలు చేస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటాయని నేను ఈ సోషల్ మీడియా ద్వారా హెచ్చరింటున్నాను. నా పేరు పోకల దుర్గాప్రసాద్. మాది ఐనవేలి గ్రామం, ఐనవేలి మండలం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా. జై జనసేన.